బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో కూటమి నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ నిర్వహించారు. టీడీపీ జనసేన బీజేపీ నేతల సమన్వయంపై చర్చించారు. అంతా కలసగట్టుగా పనిచేయాలని నేతలకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. తిరుపతి జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులకు టికెట్నిచ్చారు. అయితే ఆరణికి మద్దతు ఇవ్వము అని బహిరంగంగానే చెప్పారు. ఆరణి చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన జనసేన నుంచి టికెట్ను దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయనకు మద్దతునిచ్చేది లేదు అని జనసేన టీడీపీ నాయకులు బహిరంగంగానే స్పష్టం చేశారు. అసంతృప్త నేతలతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలందరూ కూడా మాట్లాడిన తర్వాత కూటమి అభ్యర్థికి మద్దతునివ్వాలి అని అందరూ నేతలతోనూ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఈ భేటీ ముగిసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఇప్పుడు ఆరణి శ్రీనివాసులకు అందరూ మద్దతును ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పటివరకు ఆరణి శ్రీనివాసులు ఆయన ప్రచారంలో దూసుకుని వెళ్తూ ఉన్నారు, కానీ ఆయనకు మద్దతును ఇచ్చేది లేదు అని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఈ భేటీ తర్వాత అవన్నీ సమసిపోయినట్టేనా? మీరు అన్నట్టుగా ఏదైతే మన మధ్యాహ్నం కూడా దీనిపైన అంటే పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన పైన ఎందుకు పవన్ కళ్యాణ్ తిరుపతి వస్తున్నాడు అనేది ఇది ఒక ఎక్స్క్లూజివ్ గా చూడాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలకమైనటువంటి కాన్సెప్ట్ గా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి ఒకప్పుడు ఎన్టీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తిగా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఉండేటువంటి ఈ స్థానాన్ని పూర్తిగా కూడా తెలుగుదేశం వదిలిపెట్టుకొని జనసేన పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే జనసేన పార్టీ అనూహ్యంగా కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ఎస్ శ్రీనివాసుని, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ఎస్ శ్రీనివాసుని జనసేన క్యాండిడేట్ గా ఇక్కడ తీసుకొని వచ్చేప్పటి నుంచి కూడా ఈ రచ్చ మొదలైనటువంటి పరిస్థితి. అయితే ఈ రచ్చని పూర్తిగా కూడా ఇక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్స్ ఏదైతే మన పసుపెట్టి హరిప్రసాద్ కావచ్చు, కిరణ్ రాయల్ కావచ్చు, మరికొంతమంది కీలకమైనటువంటి నేతలు, అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కావచ్చు, అదేవిధంగా బీజేపీలో ఉండేటువంటి కొంతమంది నేతలు కూడా అంతా కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే ఇవి క్రమేపీ సద్దుమనుకుంటూ వచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా టీడీపీ సెటిల్మెంట్ అయితే మాత్రం తన అధినేత అయినటువంటి చంద్రబాబు, సుగుణమ్మని, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు ఇతర కీలకమైనటువంటి నేతలను కూడా వచ్చి మాట్లాడించడం, తన దగ్గరకు పిలిపించుకోవడం, ఇదంతా కూడా ఒక ఎత్తయింది. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రచారంలో పాల్గొనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కీలకంగా మారినటువంటి వ్యక్తి ఇక్కడ మనం చెప్పాలనుకుంటే కిరణ్ రాయల్ మాత్రం ఇక్కడ అలకపోయినటువంటి పరిస్థితి ఉంది. అతను కిరణ్ రాయల్ ని అయితే తనకు ఒక వర్గం ఉంది, తాను ఇన్ని రోజులు కష్టపడ్డాను, ఖచ్చితంగా స్థానిక పేరుగా నేను వ్యతిరేకిస్తున్నాను అనేటువంటి ఒక వాయిస్ ని మొదటి నుంచి తీసుకున్నటువంటి ఒక నేతగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఇంకా సెటిల్మెంట్ చేయడానికి మొదటి నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి అధినేతల నుంచి పిలుపు రావడం కావచ్చు, ఇటు బీజేపీ అధినేతల నుంచి కూడా పిలుపు రావడం కావచ్చు, వాళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రచారంలో కూడా పాల్గొన్న పరిస్థితి నేపథ్యంలోనే ఓన్లీ కిరణ్ రాయల్ వై వాట్ ఇట్ హ్యాపెండ్ అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగానే కాకుండా తన వర్గీయులు ఎవరైతే ఉన్నారో మరికొంతమంది జనసేనకి బలపడినటువంటి నేతలు, అంటే జనసేన 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో తన బలోపేతానికి కోసం కృషి చేసినటువంటి ఇతర నాయకులు, నాట్ ఓన్లీ కిరణ్ రాయల్, ఇంకా చాలా మంది యువత కావచ్చు, చాలా మంది పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్థిరత వహించాల్సిందే. ఎందుకు ఈక్వేషన్స్ తో ఈ సీట్ ని, తిరుపతి సీట్ ని ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన వచ్చినటువంటి కారణం ఏంటి అనేటువంటి బుజ్జగిచ్చేటువంటి కార్యక్రమం కోసం ఇవాళ తిరుపతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడం అనేది ఒక విశేషమైనటువంటి స్పందన. ఇక్కడ మనం కారణం అది ఒక ఎత్తునని చెప్పి. కానీ ఎందుకు ఆరణి శ్రీనివాసులు గతంలో ఇప్పటికీ జనసేన నేతలు అదే గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సినిమా డబ్బులతో రాజకీయం చేద్దాం అనుకున్నారు, సినిమా డబ్బులతో రాజకీయం చేద్దామంటే ఇక్కడ నడవదు, ఇలాంటి విమర్శలన్నీ చేస్తారు, చాలా ఎక్కువగా విమర్శలు చేస్తారు. ఇప్పుడు అదే ఆరణి శ్రీనివాస్తో కలిసి పని చేయాలంటే జనసేన నాయకులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటికీ క్లారిటీ ఇచ్చారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఇవాళ భేటీ అది కీలకమైనటువంటి భేటీగా కూడా చెప్పొచ్చు. అక్కడెక్కడ కూడా మీడియాకి అలౌ లేనటువంటి పరిస్థితి. 6 గంటల సమయానికి రావాల్సినటువంటి పవన్ కళ్యాణ్ కూడా 7:35 ప్రాంతానికి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గ్రాండ్ రీడ్స్ హోటల్ ఏదైతే తిరుచానూరు రోడ్ లో ఉండేటువంటి అక్కడికి చేరుకొని మొదటగా కూడా ఆయన టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా భేటీ అయినట్టుగా కూడా చేస్తుంది. తిరుపతికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఏదైతే ఇంతకుముందు అంటే టీడీపీ సీటు టీడీపీకే
కైవసం చేసుకోవాలి, టీడీపీ నుంచి పోటీలో ఉండాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకున్నటువంటి నేతల్లో భాగంగా కూడా జేబీ శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా ఓకా విజయ్ కుమార్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుగుణమ్మ కావచ్చు, వీళ్ళ ముగ్గురు పేర్లతో పాటు కూడా ఆ సుగుణమ్మని పక్కకు తొలగిస్తూ కూడా వాళ్ళ మనవరాలు కీర్తి పేరుని తీసుకురావడం, అదేవిధంగా డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం పేరుని కూడా తీసుకురావడం, ఇవంతా కూడా ఒక ఐవీఆర్ కాల్స్ నడిచినటువంటి ప్రతి అనూహ్యంగా కూడా కూటమి ఒక్కసారిగా కూడా కన్ఫర్మ్ కావడంతో కూడా టీడీపీ పూర్తిగా సైడ్ అయిపోవడం, జనసేనకే తిరుపతి సీటు కేటాయించడంతో కూడా ఎక్కడా కూడా ఎలాంటి నిర్ణయం అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అంటే కిరణ్ రాజు చెప్తున్నది కావచ్చు, లేదా పసుపేట హరిప్రసాద్ చెప్తున్నది కావచ్చు, ఎంతమంది ముఖ్య నేతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నది, అధినేత నుంచి మాకు ఏమీ హామీ రాలేదు. పవన్ కళ్యాణ్ నుంచి ఒక హామీ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా తను నిర్ణయించినటువంటి అభ్యర్థి కోసం మేము ఖచ్చితంగా పని చేసే వ్యక్తులమే. అలాంటి నిర్ణయము పవన్ కళ్యాణ్ మమ్మల్ని పిలిచి ఒక భేటీలో భాగంగా కూడా కూర్చోబెట్టి ఏమాత్రం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేశాం, మేము ఇన్ని రోజులు కేసులు పెట్టించుకున్నాం, జైలుల్లో తిరిగాం, ఇలాంటి పరిస్థితి జరిగింది, బలోపేతం కోసం చాలా కష్టపడ్డాం అనేటువంటి నిర్ణయాన్ని మొదటి నుంచి కూడా అంటే కేవలం జనసేన పార్టీ అనే కాదు, ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలైనటువంటి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ కూడా పూర్తి స్థాయిలో మేము ఇంత కష్టపడినటువంటి వ్యక్తులను కాకుండా నాన్ లోకల్ తీసుకుని వచ్చేటువంటి ఒక పంచాయతీ తిరుపతి చాలా ఎక్స్క్లూజివ్ గా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పూర్తిగా వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా కూడా ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతికి రావడం అనేది ఒకంత విశేషత చూపించినటువంటి పరిస్థితి ఏమంటే ఇప్పటికే ఆ హోటల్ చేరుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం టీడీపీ ముఖ్య నేతలతో అయితే మాత్రం సమాచారము కావచ్చు, జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, వివరించేటువంటి పరిస్థితులను అయితే మాత్రం పూర్తిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మెయిన్ క్యారెక్టర్ గా అంటే టీడీపీ నుంచి ఐవీఆర్ కాల్స్ లో పాల్గొన్నటువంటి ముఖ్య నేతలతో కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కావచ్చు ఆయన చర్చలు చేస్తారు. ముఖ్య నేతలందరూ కూడా కిందకు వచ్చారు. అయితే టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్తో భేటీలోనే ఉంది. ఇప్పటికీ తిరిగి బీజేపీ నేతల్ని పవన్ కళ్యాణ్ ఆహ్వానించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో కూడా ఇదే దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కూటమిలో నుంచి ఫస్ట్ నుంచి కూడా బీజేపీ జనసేనకి ఎక్కడా కూడా చడలేదు. కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ కు అనుగుణంగానే సపోర్ట్ చేస్తూ తను ప్రకటించినటువంటి అభ్యర్థికి అనుకూలంగానే పాటుపడుతూ వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళలో ఉత్సాహం నింపేటటువంటి కార్యక్రమం అయితే ఉంటుంది. లాస్ట్ లో ఏదైతే ఉందో ప్రధానంగా తిరుపతి సీటు పైన జనసేనలో వచ్చినటువంటి రక్త పైన ఇంకా ఒక గంట సమయం పట్టే పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు టైం తీసుకున్నట్లయితే దాదాపు 10 గంటలు అవుతుంది. రాత్రి 10 గంటల సమయం వరకు కూడా ఇంకా బీజేపీ నేతలతో మాత్రమే పవన్ కళ్యాణ్ ఇంకా భేటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంకా అక్కడే కూర్చొని ఉన్నారు. బీజేపీ నేతలతో సమావేశం ఇంకా జరుగుతూనే ఉంది. మరి ఇంకా దాదాపు ఇంకా 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఈ భేటీ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. చివరి నిమిషంలో తన సొంత పార్టీ అయినటువంటి జనసేన అభ్యర్థులు ఎవరైతే అసంతృప్తి ఉన్నారో ఎందుకు వచ్చింది ఈ కాన్సెప్ట్, అదేవిధంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎక్కడ పొరపాటు జరిగింది, అదేవిధంగా ఎందుకు హామీ ఇవ్వలేకపోయాను అలాంటి ఎక్స్ప్లెనేషన్స్ తో పాటు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం పైన వాళ్ళ నుంచి స్పష్టంగా నేర్చుకున్నటువంటి మాటలు కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక అష్యూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.